విజయవాడ ప్రజలను వరద విలయానికి గురిచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. ఎంతో శ్రమించి ప్రభుత్వ యంత్రాంగం, ఆర్మీ అధికారులు గండ్లను పూడ్చివేశారు. బుడమేరు నుంచి విజయవాడ వైపు వరద వెళ్లకుండా బేస్ లెవెల్ వరకు గండ్లను పూడ్చివేశారు. 4 రోజుల పాటు నిరంతరాయంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను పూర్తి చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న గండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఆర్మీ అధికారులు, రాష్ట్ర యంత్రాంగం పూర్తి స్థాయిలో 4 రోజులుగా పనుల్లో నిమగ్నమై గండ్లను పూడ్చివేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, ఇప్పటికే ఆ గండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పూడ్చివేసినట్లుగా తెలుస్తా ఉంది. ఒకవైపున ఆర్మీ అధికారుల సహకారంతో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఎట్టకేలకు 4 రోజుల నిద్రాహారాలు మాని దగ్గరుండి కూడా మొత్తం కూడా నిమ్మల రామానాయుడు మొత్తం కూడా ఈ బుడమేరు గండ్లు పూడ్చివేత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని అనుకోవచ్చు. ఏదైతే వినాయక చవితి రోజు మొత్తం కూడా ఒక విజయవంతమైన కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 3 గంటలు కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా పూడ్చివేయడం జరిగింది. బేస్ లెవెల్కి అయితే మొత్తం కూడా దీన్ని పూడ్చివేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ గండి పూడ్చివేయడంతో ఈ మొత్తం కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే ఈ గండ్లు సంబంధించి మొత్తం కూడా 4 రోజుల పాటు ఇక్కడ నిమ్మల రామానాయుడు మొత్తం నిద్రాహారాలు మాని మొత్తం కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు ఇస్తాం. సార్ రామానాయుడు గారు, మొత్తం కూడా 3 గంటలు కూడా విజయవంతంగా మొత్తం కూడా పూర్తయింది. ఎలా ఉంది? ఏదైతే విజయవాడను, సింగనగర్ను చుట్టుముట్టినటువంటి వరద నీరుకి సంబంధించి 3 బ్రిడ్జెస్ని కూడా విజయవంతంగా ఇవాళ పూర్తి చేయగలిగాం. ఈ విజయవంతంగా ఏదైతే బ్రిడ్జెస్ పూడ్చినట్టునే మార్పు ఏంటని స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడే పూడ్చినటువంటి బండ మీద ఉన్నాం. ఇదే రీతిలో నిన్న కనుక మీరు చూస్తుంటే ఇక్కడ 15 అడుగుల లోతున పెద్ద అగాధం, మరి అటువంటి 15 అడుగుల అగాధం నుంచి ఇప్పుడు దగ్గర 25 అడుగుల 10 ఎత్తున ఈవేళ కట్ట మనం నిర్మాణం చేస్తే మరి ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు. బుడమేరు మళ్ళీ వాటి వర్షాన్ని పొంగితే మళ్ళీ అంచులు బరాబరిగా వస్తుంది. అంటే క్యాచ్మెంట్ ఏరియాలో అట్లా వర్షం పడతాం పాపం వెంటనే గంటల్లో కథం దొక్కుతుంది బుడమేరు. ఇప్పుడు మనం ఏదైతే ఆ బుడమేరు వరదని కంట్రోల్ చేసేటప్పటికి ఇటువైపు చూస్తూ ఉన్నాం మనం లెఫ్ట్ సైడ్ పొలాలు. నిన్నటి దాకా ఇది పెద్ద చేపల చెరువులు, జలాశయాల మాదిరిగా నిన్న కెరటాలు కొట్టేది. ఇవన్నీ కూడా మాకు నిన్న ఎక్కడో కూడా ఒక్క మొక్క కానీ ఇవి కానీ కనపడిన పరిస్థితి. కానీ ఈరోజు చూస్తున్నాం, ఎప్పుడైతే అడ్డుకట్టేసి నిలుపుదల చేసామో ఇమీడియట్లీ ఇదిగో ఆ దిమ్మలు బయటపడ్డాయి, మొక్కలు బయటపడ్డాయి, ఆ ఊరికి వెళ్ళేటువంటి రోడ్డు బయటపడ్డది, పొలాలు కొంత బయటపడుతూ ఉన్నాయి. అంటే ఎన్ని వేల క్యూసెక్కుల నీరు ఈ రకంగా గండ్లు మించి పోయినటువంటి పరిస్థితి మనకి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. అందుకే ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు కూడా ఇప్పుడే క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన చేసి ఏదైతే ఈ యొక్క బండని అహార్నెస్లో రాత్రి పగలు వర్షాలు వచ్చినా గాలి వచ్చినా కూడా ఆకుండా పనులు చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఇదేదో మేము గొప్పగా చెప్పట్లేదు, కానీ ఒక కమిట్మెంట్తో, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఒక ప్రజలకి సేవ చేయాలనేటువంటి తత్పరతనటువంటి నాయకులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు స్పందించాడు కాబట్టే ఈరోజు ఈ బండ నిర్మాణం చేయగలిగాం. అంటే నిన్నటి వరకు చూస్తే కనుక మనం ఏదైతే ఇది వాగుకు సంబంధించిన దిమ్మ కూడా మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పుడు అంతా కూడా బయటపడుతుంది. మరోపక్క అయితే ఈ సీపేజ్ వాటర్ని అరెస్ట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోపోతున్నారు, అది కూడా లీకేజ్ కాకపోతే ఇంకా పూర్తిగా మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదైతే
మీరు చెప్పినట్లుగా నిన్నైతే అటు ఇటు బరాబరిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్పాట్లో దగ్గర ఒక 4 అడుగులు వాటర్ డౌన్ అయ్యింది. ఏదైతే ఈ యొక్క సీపేజ్ ఏదైతే ఉందో ఇది పెద్ద లెక్కలోది కాదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే మొన్న ఇదే గళ్ళ నుంచి 40,000 క్యూసెక్కుల నీరు పోయింది. ఆ నీరు పోయిన తర్వాత ప్రతిరోజు కూడా బుడమేరు నుంచి 5,000 నుంచి 9,000 క్యూసెక్కులు, అంటే పైన ఎంత వాటర్ వస్తే అంత వాటర్ ఇదే గండ్ల మించిపోయింది. ఈరోజు మనం విజయవంతంగా గండ్లు పూడ్చిన తర్వాత మరి ఈ మాదిరిగా పోయేటువంటి సీపేజ్ ఏదైతే ఉందో అది కూడా ఫస్ట్ సెకండ్ బ్రిడ్జ్లో కాదు, థర్డ్ బ్రిడ్జ్లో కొద్దిగా ఇది పోయేది అంతా లెక్కేస్తే ఒక 20-30 క్యూసెక్కులు మాత్రమే ఉంటుందని చెప్పారు అధికారి. అంటే ఎక్కడ 5,000 10,000 క్యూసెక్కులు కంట్రోల్ చేసుకుని 20-30 క్యూసెక్కులు అంటే ఈ వాటర్ అంతా కలిపితే ఒక చిన్న బోధు లాంటిది. ఇది పెద్దగా ప్రభావం చూపదు ఇమ్మీడియట్లీ. కానీ ఇప్పుడు ఏదైతే ఈ బండ్ కనుక, ఎందుకంటే ఆ సీపేజ్ కూడా, ఎందుకంటే నిన్న ఏదైతే మనం బండు స్ట్రెంగ్తన్ చేసుకుంటా వచ్చేటప్పుడు ఏదైతే ఈ ప్రాంతంలో బాగా లోతు అగాధంలో ఉండడం వల్ల మనం వేసినటువంటి మెటీరియల్ రాళ్ళు మిగిలి ఆ రాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడానికి అవసరమైన గ్రావెల్ ఏదైతే దానికి ఉంటుందో అది వాటర్లో కలిసి వెళ్ళిపోవడం. 2 ఆ రాళ్ళు కూడా దొల్లి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి పర్టికులర్గా దీన్ని క్లోజ్ చేయడం కోసం 1-2 టన్నులు అనేటువంటి పెద్ద రాళ్ళని ఏరుకోరి తెచ్చి ఇక్కడ మనం డంప్ చేయడం వల్ల ఆ రాళ్ళ మధ్యలోంచి సందుల్లోంచి ఈ కొద్దిపాటి 15-20 క్యూసెక్కులు వస్తుంది. ఇప్పుడు మా మీద విజయవంతంగా ఇప్పుడు మనం కంట్రోల్ చేసేసాం 3 బ్రిడ్జ్లు. ఇప్పుడు నెక్స్ట్ మా టాస్క్ సెకండ్ ఏంటంటే ఇప్పుడే ఏదైతే బుడమేరు పొంగి మళ్ళీ అంచు వరకు వస్తూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దీని మీద మళ్ళీ సెకండ్ లేయర్ ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 అడుగులు మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ మేము వేసుకుంటూ వస్తాం. అంటే ఇట్లా 4 అడుగులు వేసుకొస్తే ఇంకొక 5,000 క్యూసెక్కులు రేపు పెరిగినా రాత్రికి పెరిగినా కూడా నష్టం లేకుండా ఇప్పుడు సెకండ్ టాస్క్ మాది 4 అడుగులు పెంచి మళ్ళీ అక్కడ వరకు తీసుకెళ్ళడం. నెక్స్ట్ థర్డ్ టాస్క్ మీరు చెప్పినటువంటి విధంగా ఏదైతే అటు మన డ్రైన్ వైపు పర్టికులర్గా ఏదైతే కొంచెం బ్లాక్ కాటన్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అటు ఒక 5 ఫీట్ 6 ఫీట్ ప్యాక్ చేయడం ద్వారా మనం ఏదైతే సీపేజ్ను కూడా ఫ్యూచర్లో కూడా ఇమీడియట్లీ ఒక వారం రోజుల్లో దాన్ని కూడా అరికడతాం. ఏదేమైనా ముందు సక్సెస్ఫుల్గా 10,000 5,000 ఎవ్రీడే వెళ్ళేటువంటి వరద నీరుని అయితే మనం అరకట్టగలిగాం. ఇంకా మిగిలిన ఈ మైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటాం. అందుకే ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక ప్రతికూల వాతావరణం అనేక సార్లు వచ్చింది మీకు, ఎందుకంటే మీరు రేత్రిపూట ఇక్కడ పనులు చేస్తే అప్పుడు జోరున వర్షం వస్తుంది. ఇప్పుడు కూడా రైట్ నౌ కూడా ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఫుల్ వర్షంలోనే పనులు కూడా సాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా మొత్తం కూడా వర్కులు సాగుతున్నాయి. ఇంకా ఆ వర్కులు కొనసాగిస్తారా ఇదే విధంగా? చాలా క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైతే వరద నీరుని అయితే అరెస్ట్ చేయగలిగాం, ఆపగలిగాం. ఇప్పుడు మళ్ళీ వాటర్ కనుక పెరుగుతాయి, ఎందుకంటే ఇది 15,000 క్యూసెక్కుల వరకు పర్మిట్ చేసేటువంటి ఛానల్ ఇది. దీని ఇప్పుడు మనం ఏదైతే బండ్ ఏదైతే చేసామో ఇప్పుడున్నటువంటి వాటర్ని క్లోజ్ చేయగలిగింది. రేపు మళ్ళీ ఇంకొక 5,000 10,000 ఏదైనా లోకల్ క్యాచ్మెంట్ పెరిగితే కనుక వాటర్ పెరుగుతుంది. అంచేత ఇప్పుడే ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది, లోకేష్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ ఏజెన్సీలు కూడా పని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇది బండ్స్ క్లోజ్ చేసాం, అమ్మాయ 5 రోజుల నుంచి కష్టపడ్డాం, నిద్ర లేవు అని ఇంటికి పోవడానికి ఎవరికీ లేదు. ఎవరైతే కష్టపడి పనిచేసామో ఈ వర్క్ని మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుని ఇప్పుడే మళ్ళీ తిరిగి మీరు కనుక ఇంకొక 1 అవర్ కనుక ఇక్కడ ఉండగలిగితే మళ్ళీ ఇదే వర్క్ మళ్ళీ కంటిన్యూ అయ్యి ఇదే బండ మీద మళ్ళీ 3-4 అడుగులు బ్యాక్ నుంచి స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్ళేటువంటి విధంగా 2వ విడత పనులు కూడా మేము స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైతే మీరు చెప్పినట్లు ప్రతికూల పరిస్థితులు నిజంగా పాపం బోర్ను వర్షం పడుతూ ఉంటే ఆపరేటర్లు కూడా చలికి వణికిపోతూ ఉండి కొంచెం ఒక 10 నిమిషాలు ఆగుదామన్నా కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా ఆఖరికి భోజనాలకి కూడా లేవకుండా వాళ్ళని రన్నింగ్లోనే, అంటే లోడు దింపుకునేటప్పుడే భోజనం చేయమని, లేకపోతే లోడు వాళ్ళు ఏదైతే లారీలు ఎగుమతి చేస్తారో ఆ టైంలో భోజనం చేయమని గడ్డం పెట్టుకుని బతిమాలి రిక్వెస్ట్ చేసి, అంటే అట్లా ఎవ్రీ మినిట్ వాల్యుబుల్గా, ఎందుకంటే అక్కడ సింగనగర్లో ఉన్న ప్రజల పరిస్థితి చూసి, విజయవాడలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చూసి, ఎందుకంటే అట్లా చెలించి పనిచేసేటువంటి మనుషులు మేము. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఈవేళ వరద వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? కలెక్టరేట్లో ఉన్నారు 5-6 రోజుల నుంచి. కనీసం 2 గంటలు కూడా ఆయన నిద్రపోయినటువంటి పరిస్థితి. చూస్తూ చంద్రబాబు గారు ఊపిరి పీల్చుకున్నట్టేనండి. అంటే ఈ రోజు ఆయన ఊపిరి పీల్చుకున్నానని నేను చెప్పలేను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మొత్తం 100కి 100% కూడా క్లియర్ అవ్వాలి. ఏదో తాత్కాలికమైనటువంటి సర్దుబాటు అయ్యేటువంటి వ్యక్తి కాదు. 100కి 100% ఎవ్వరూ కూడా, ఎందుకంటే మళ్ళీ ఆయన హైవే రేస్లో మళ్ళీ అడుగుతారు ఏది ప్రజలను కూడా.
ఏదైతే వరదకు సంబంధించి మేజర్ టాస్క్ ఇదే కదా, మేజర్ టాస్క్ పూర్తయింది. ఓకే, అదే ఉదయం కూడా ఏదైతే మేజర్గా ఈ బ్రీచెస్ ఏదైతే చేశారో దానికి ఆయన కూడా మార్నింగ్ ఉదయమే ఆయన అందరినీ కూడా అభినందించారు. చాలా చక్కగా మీరు సమన్వయంతో పనిచేసి ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని బ్రీచెస్ని కంప్లీట్ చేశారు. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని క్లోజ్ చేయడానికి ఎట్లా చేయాలో వాళ్ళు కూడా పాసిబిలిటీ లేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా పాపం రావడం అయితే 100-150 మంది వచ్చారు. కానీ ఇంకా శాండ్ బ్యాగ్స్ నిన్న తీసుకురావాలన్నా కూడా ఎక్కడ వేయాలో ఎలా తీసుకురావాలో కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఈవేళైనా కనీసం వాళ్ళు ఈ గట్టు మీదకి రాగలిగారంటే మనం బండ స్ట్రెంగ్తన్ చేసాం అంటే అంత క్రిటికల్ మూమెంట్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు చేయలేనిటువంటి పని అంటూ దేశంలో ఏముండదు. అంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది. ఇప్పుడు మనం చేయాలంటే వాళ్ళు కూడా అనుకున్నారు ఏదైనా బ్రిడ్జిని ఫామ్ చేయాలా, ఈ మెటీరియల్ తేవడానికి. బ్రిడ్జ్ అంటే మళ్ళీ 3 days మెటీరియల్ తేవాలి. అవతల గట్టు కూడా వీక్గా ఉంది, అక్కడ బ్రిడ్జ్ చేసిన ఉపయోగం లేదు. కొన్ని ఇటువంటి క్లోజ్ చేయాలంటే జనరల్గా హైవేస్ ఏదైతే బ్రిడ్జెస్ ఉంటాయో దానికి సంబంధించిన గడ్డర్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి ఫిల్ చేద్దాం అనుకున్నాం. అవి కూడా 30 టన్నులు వచ్చే మార్గం లేదు. అంటే ఇట్లా పాపం చాలా డిఫరెంట్ అంటే ఏదో ఒక రకంగా నిలపాలనే ఆలోచనతో వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఇక్కడున్న పరిస్థితులు వాళ్ళకి అనుకూలించలేనటువంటి స్థితిలో ఏదో వారం రోజుల నుంచి మరి బండని స్ట్రెంగ్తన్ చేసుకుని వర్షాలు పడుతున్నా కూడా బ్లంట్గా మూర్ఖత్వంగా ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే కొన్ని చోట్ల లారీలు కూడా జారిపోయి ప్రమాదం ఏర్పడినటువంటి స్థితిలో కూడా లెక్క చేయకుండా ధైర్యం ఇచ్చి, అందుకని నేను కూడా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఒక ధైర్యం. ఇంకోటి ప్రధానంగా చూస్తే మూడో ఏదైతే ఈ గండి ఉందో అది పూడ్చడానికి చాలా టైం పట్టింది. ఎందుకని అంత రిస్క్ వేరే చేయాల్సి వచ్చింది? ఇప్పుడు 3వ బీచ్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి ఎదురుగుండానే మీరు ఒకసారి చూస్తే మరి అక్కడ కూడా ఏదైతే గండి పడింది. అంటే ఏదైతే పులివాగులోంచి వచ్చినటువంటి నీరు మళ్ళీ ఆ పొలాల మీద వచ్చి ఈ గండి పడిపోయి అక్కడ ఆ గండి తిన్నగా ఇక్కడ గండి పడింది. అంటే జనరల్గా మనం ఈ డైవర్షన్ ఛానల్ నుంచి వచ్చిన వాటర్ గండి పడితే అంత ఫ్లో ఉండదు, ఇలా వెళ్ళే వాటర్ గండి పడితే 50%. కానీ డైరెక్ట్గా గండి పడి డైరెక్ట్గా దీన్ని అటాక్ చేసింది గట్టుని. అంచేత ఏంటంటే ఆ వాటర్ ఫోర్స్ అంతా కూడా కింద 15 అడుగులు. నిన్న మేము ఏదైతే జేసీబీ తొండం పెట్టి చూస్తే అందలేదు కింద, అంటే 15 అడుగులు. ఎందుకంటే వేసినట్టు మునిగిపోతూ ఉంటే అంత లోతు అనమాట. అందుకనే కొంత సమయం తీసుకుంది. ఎంత సమయం తీసుకున్నా మాత్రం దీన్ని అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగాం. ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడ ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని అయితే కల్పించాం. చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేసేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఊపిరైతే పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఫర్దర్గా పైన చేయవలసిన పనులన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తాం. ప్రజలు కూడా దయవుంచి మీ ద్వారా కూడా అర్థం చేసుకోవాలని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళ అవినీతి పత్రిక రోత పత్రికలో రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకటో ఆలోచించండి ప్రజల్ని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మీకు కష్టం వస్తే 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఈవేళ మంత్రులందరూ కూడా ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? ఇదిగో గట్ల మీద ఉన్నాం, తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. మేము ఇంటికి వెళ్ళి 5 రోజులైంది, కనీసం నా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి 5 రోజులైంది. ఇక్కడే కార్యకర్త ఇంటి దగ్గర స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నాం. అంటే మా కమిట్మెంట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా కార్యకర్తలు కానీ ఆ కమిట్మెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఆ కమిట్మెంట్. మరి ఇది వైసీపీ నీ కమిట్మెంట్ ఏంటి? నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా. ఈ బుడమేరు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు, ఈ బుడమేరుకి నువ్వు ఎప్పుడైనా ₹1 పని చేసావో చెప్పు. నీ 5 సంవత్సరాలు బుడమేరుకి ఏం చేసావు అప్పుడు చెప్పు. ఏం చేసావు చెప్పి అప్పుడు వరద గురించి మాట్లాడు. నువ్వు 5 సంవత్సరాల్లో ₹5 పని చేయలేదు, ఒక తట్టమట్టి పని చేయలేదు. ఇవాళ బుడమేరు గండ్లు పడతాకే కారకుడు నువ్వు కాదా? నువ్వు ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 365 అనే జియో కూడా తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 195 పనులు రద్దు చేయడం జరిగింది. వాటిలో ఇది బుడమేరకు సంబంధించిన 4 పనులు అవి కనుక చేసినట్టు ఇది ముంపు ఉండేది కాదని అంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 195 వర్కుల్ని ఏదైతే క్యాన్సిల్ చేశాడో అందులో బుడమేరుకు సంబంధించిన వర్కులు కూడా ఉన్నాయి. అందులో కూడా పర్టికులర్గా ఏంటంటే ₹300 కోట్ల విలువైన వర్కులు, 4 వర్కులు ప్యాకేజీలు ఉన్నటువంటి పరిస్థితి. 4 కూడా క్యాన్సిల్ అయ్యి ఈయన కొత్తగా గ్రాంట్లు ఇవ్వని అవసరంలా, కొత్తగా టెండర్లు పిలిచిన అవసరంలా, ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నటువంటి వర్కులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఇక్కడ గండి ఉండదు, లైనింగ్ ఉంటుంది, బండ స్ట్రెంగ్త్నే ఉంటుంది. పైకి పోతే ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏ రకంగా అయితే లైనింగ్తో పటిష్టంగా ఉందో ఈరోజు అలా ఉండేది. అలా ఉంటే గండ్లు పడి ఉండేవి కాదు. అంటే 5 సంవత్సరాల నమ్మకం నేరెత్తినట్టు పడుకున్నటువంటి వ్యక్తి. మొన్న కూడా మీరు చూశారు, మరి ఏదైతే మరి పైన పెద్ద ఎత్తున ఆయన 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కానీ గ్రీజ్ కానీ డోర్ షట్టర్స్ కానీ ఎక్కడ కూడా లేనిటువంటి స్థితి చూసాం. అన్నమయ్య ప్రాజెక్టు, మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊర్లు తుడిచిపెట్టుకుపోయాయి, 36 మంది చనిపోయారు.
ఆ రోజు ముఖ్యమంత్రిగా కనీసం ఒక్క అడుగు అక్కడ పెట్టలా, ఒక్కరిని వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించలా. ఆ రోజు నుంచి మళ్ళీ దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. కానీ మేము అట్లా కాదే, ఈరోజు గండ్లు పడితే ఎక్కడున్నాం, ఇవాళ ఎవ్వరు ఇళ్లలో లేరు, ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు. అదే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఉన్నటువంటి తేడా. దయవుంచి ప్రజలు అటువంటి విష ప్రచారాన్ని, ఫేక్ ప్రచారాల్ని, పేటీఎం ప్రచారాల్ని, ఆ రోత పత్రికల ప్రచారాన్ని నమ్మవద్దు, విశ్వసించవద్దు. అవి చదివినా అవి చూసినా కూడా ఆరోగ్యానికి హానికరం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఇది మొత్తానికి ప్రతికూల పరిస్థితిలో కూడా మొత్తం కూడా నిమ్మల రామానాయుడు ఇక్కడ మొత్తం కూడా నిద్రాహారాల మాని కూడా ఈ గండ్లు పూడ్చివేత కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేశారు. 3 గంటలు కూడా పూర్తి చేశారు. బేస్ లెవెల్కి అయితే మొత్తం కూడా ఈ గండ్లు పూడ్చడం పూర్తయింది. ఆ తర్వాత దీని మీద ఒక లేయర్స్ కూడా వేసుకొస్తారు. ఎందుకంటే దాదాపు దీన్ని హైట్ పెంచుతూ దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ కూడా వస్తారు. ఎందుకంటే ఆ బుడమేరు ఫ్లో ఇంకా పెరిగినా కూడా ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీన్ని స్ట్రెంథన్ చేస్తామని కూడా నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.